నమస్తే అండి. వెల్కమ్ టు ఫుడీ సింగ్. ఈ పండుగకి మనం ఇంట్లోనే హోటల్ స్టైల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తయారు చేసుకుందాం. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి ఇది. మీకు ఎప్పుడు బిర్యానీ తినాలనిపించినా వీడియోలో చూపించిన చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అవుతే టేస్టీ బిర్యానీ క్షణాల్లోనే రెడీ అయిపోతుందండి. నేను 500 గ్రామ్స్ చికెన్కి 250 గ్రామ్స్ రైస్తో చేస్తున్నా. 1/2 kg చికెన్ తీసుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కారం 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, తరిగిన పుదీనా కొత్తిమీర కొంచెం, 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని, 3 పచ్చిమిరపకాయల్ని సన్నగా నిలువుగా తరుక్కుని పక్కన పెట్టుకోండి. ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టిన 1/2 kg చికెన్లో 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, తరిగిన పుదీనా కొత్తిమీర వేసి ముక్కలకు పట్టేలా ఒకసారి కలుపుకోవాలి. తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మొత్తం మసాలాలు ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. కలిపిన ఈ చికెన్ని 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం 1 కప్ అంటే 250 గ్రామ్స్ రైస్ని ఒక్కసారి కడిగి 20 మినిట్స్ నానబెట్టుకోవాలి. ప్యాన్లో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 బిర్యానీ ఆకు, 2 యాలకులు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసి కొంచెం వేగిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని నిదానంగా ఇందులో వేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు బిర్యానీ కోసం అడుగు మందంగా ఉండే పాత్రలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ సాజీరా, 1 బిర్యానీ ఆకు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, 1 అనాస పువ్వు, 1 మరాఠీ మొగ్గ వేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయల ముక్కలను వేసుకొని బాగా కలిపి దోరగా వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న 1 కప్ రైస్ వేసుకొని 1 కప్ రైస్కి 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ సాల్ట్, తరిగిన పుదీనా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి నిదానంగా కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. చికెన్లో నీళ్లు వేయకుండా ఇలా మధ్యలో కలుపుకుంటూ దగ్గర అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా ఉడికి కూరలా దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 రెమ్మ కరివేపాకు, తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని బాగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. బిర్యానీలోని నీరంతా ఇంకి బియ్యం ఉడకడానికి నాకు 10 నిమిషాలు టైం పట్టిందండి. ఇలా ఉడికిన బిర్యానీలో ముందుగా రెడీ చేసుకున్న చికెన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక లేయర్ లాగా నిదానంగా సర్దుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది వేడిగా వడ్డించుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎక్కువ స్పైసీ లేకుండా ఉండే ఈ బిర్యానీ చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. నచ్చిందా? నచ్చితే
ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.